జై శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. మొన్న గుడికి వెళ్ళినప్పుడు ఆళ్వార్ని ఆచార్యుల్ని దర్శనం చేసుకోవాలని చెప్పుకున్నాం. ఆళ్వార్లు ఎవరు, ఆచార్యులు ఎవరు? శ్రీ వైష్ణవ సంప్రదాయము అంటే ఏమిటి అంటే, మనకి కృతయుగంలో మత్స్య కూర్మ వరాహ వామన నృసింహ అవతారాలుగా స్వామి అవతరించాడు. త్రేతాయుగంలో రామయ్య అవతారంగా, పరశురాముని అవతారంగా, ద్వాపర యుగంలో కృష్ణ బలరాములుగా అవతరించారు. మరి కలియుగంలో ధర్మానికి 4 పాదాలు. మొదటి కృతయుగంలో ధర్మానికి ఉన్న 4 పాదాలు ఉన్నాయి. త్రేతాయుగానికి వచ్చేసరికి ధర్మానికి 3 పాదాలే ఉన్నాయి. తర్వాత ద్వాపర యుగానికి వచ్చేసరికి ధర్మానికి 2 పాదాలే ఉన్నాయి. కలియుగానికి వచ్చేసరికి ధర్మానికి 1 పాదంగానే ఉన్నది. మరి కలియుగం చివరికి అయ్యేసరికి ఆ 1 పాదం కూడా ఉండదు. అప్పుడు కల్కి భగవానుడుగా అవతరిస్తాడు. కానీ కలియుగం 4,20,000 సంవత్సరాలు. మరి ధర్మాన్ని మధ్యలో ప్రజలకి గుర్తు చేయడం ఎలా అని చెప్పి, కలియుగం మొదట్లోనే, అంటే స్టార్టింగ్ ఆఫ్ ద ఇయర్స్, 1 ఇయర్, 2nd ఇయర్, 3rd ఇయర్, అట్లాంటి 28-30 సంవత్సరాలు ఉన్నప్పుడుగానే ఆళ్వార్లు అంటే ఎవరంటే, పెరుమాళ్ళ శంకు, చక్రము, గద, వనమాల, కౌస్తుభము, స్వామి యొక్క ఆభరణాలే ఆళ్వార్లుగా ఒక్కొక్క కులంలో, ఈ కులమని కాదు, ప్రతి కులంలో అవతరింపజేశాడు పరమాత్మ శ్రీమన్నారాయణుడు. వారినే మనం ఆళ్వార్లుగా భావిస్తున్నాం ఈ రోజున. ఆళ్వారు అంటే స్వామి కళ్యాణ గుణగణాల్లో నిరంతరం మునుగుతూ ఉండేవారనమాట ఆళ్వార్లు. ఈ ఆళ్వార్లు ఎవరు ఇంకొక వీడియోలో తెలుసుకుందాము.